Please subscribe, press bell icon for more videos. Hi my dear intermediate students. మనం ఇప్పటివరకు 10 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, సైడ్స్ ఇస్తే చేసినాం, వర్టిసెస్ ఇస్తే చేసినాం. కానీ ఇప్పుడు థీరం, ఈ థీరం ఇంకొక థీరం ఉంటుంది. ఇది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థీరం, ఇంకొక థీరం ఉంటుంది. ఈ రెండు నేర్చుకుంటే మనం స్ట్రేట్ లైన్ 7 మార్క్స్ క్వశ్చన్స్ క్లోజ్ అయిపోతాయి. ఓకే, ఈ 12 క్వశ్చన్స్ తగ్గించి ఏదైనా ఒక క్వశ్చన్ మనకు ఫైనల్ ఎగ్జామ్ వస్తుంది. కాబట్టి చూడండి ఏమి ఇచ్చాడు. ఇఫ్ క్యూ హెచ్ కామా కే ఇస్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఆఫ్ పి ఎక్స్ కామా వై. ఏమన్నాడు ఫస్ట్ పి, ఓకే, పి x1 కామా x1 కామా y1, ఓకే, ఆన్ ద లైన్. ఓకే, ఏ లైన్ ఏమంటున్నాడు, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ నుంచి, ఓకే, ఇది పి పాయింట్ అనుకోండి, ఇది ఏం లైన్ అంటున్నాడు, ax plus by plus c is equals to 0 లైన్. q ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఏమంటున్నాడు, q h కామా k. ఓకే, ఫస్ట్ గా నేను ఏం చేస్తున్నా, ఏమి ఇచ్చాడు, ఇప్పుడు ఏం చూపించమంటాడు, ప్రూఫ్ దట్ h minus x1 is to a, k minus y1 is to b is equals to minus ax1 plus by1 plus c is to a square plus b square అని ప్రూఫ్ చేయమంటుంది. సరే, గివెన్ ఏమి ఇచ్చాడు, గివెన్ p x1 కామా y1 q h కామా k. ఓకే, ఫస్ట్ చూడండి లోప్ ఆఫ్ pq చేస్తున్నా. ఓకే, లోప్ ఆఫ్ pq అప్పుడు ఏమైతుంది, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకే, ఇదేమైతుంది x1 y1, ఇది x2 y2. ఓకే, ఇది x1 y1. ఓకే, అప్పుడు ఏమైతుంది k మైనస్ ఎంత y1 బై, ఓకే, x మైనస్ ఇక్కడ h కదా, x2 అంటే h మైనస్ x1. ఓకే, ఇది ఇంకొకటి ఇప్పుడు ఏంది, ఇది ax ప్లస్ by ప్లస్ c లైన్. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ లైన్ ax ప్లస్ by ప్లస్ c is equals to 0 స్లోప్. ఇదేంది, ఇది m1. ఓకే, m1. See this line and this line perpendicular, so two perpendicular lines, so m1 into m2 is equals to minus a by b. So m1 means a minus y1 by x minus h minus x1 into minus a by, sorry, this is m1 m2 is equals to minus 1. Okay, that is equals to minus 1. Okay, m1 m2 ఎప్పుడైనా టూ లైన్స్ పర్పెండిక్యులర్ అంటే దాని యొక్క రెండింటి యొక్క స్లోప్ -1 ఉంటుంది. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సర్, k మైనస్ y1 బై h మైనస్ x1 బై, దీన్ని ఇటు తీసుకొస్తే b బై a అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, దీన్ని ఇటు తీసుకొస్తున్నా, దీన్ని ఇటు తీసుకొస్తున్నా, అప్పుడు ఏమవుతుంది, k మైనస్ y1 బై h మైనస్ x1 మీన్స్ ఇక్కడ b రాస్తున్నాం కాబట్టి h మైనస్ x1 బై a. దీన్ని ఇటు రాస్తున్నా, దాన్ని అటు రాస్తున్నా, h మైనస్ x1 బై a is equals to k మైనస్ y1 బై b, దట్ ఈస్ ఈక్వల్స్ టు లాంబ్డా అనుకుంటున్నాను, లెట్ లాంబ్డా అనుకుంటున్నా, ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఇక్కడ వాళ్ళకి అర్థమైందిగా, pq లైన్ స్లోప్ కనుక్కున్నా, ax ప్లస్ by ప్లస్ c యొక్క స్లోప్ కనుక్కున్నా, రెండింటి స్లోప్ పర్పెండిక్యులర్ అన్నప్పుడు -1 అవుతుంది కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన, అయితే ఈ ఈక్వేషన్ వచ్చింది. ఓకే, తర్వాత చూడండి ఇప్పుడు
నెక్స్ట్ ఏం చేస్తున్నా, ax plus by plus c లైన్ ఈజ్ ఈక్వల్స్ 0 q h కామా k లైన్ పాయింట్ ఉంది కదా దాని మీద, అయితే ఇది సాటిస్ఫాక్షన్ చేస్తుంది కాబట్టి ax plus by plus c is equal 0 లైన్ qh comma k point lies on this line. So substitute here a h, okay 1 minute, అంతకంటే ముందు ఇప్పుడు చూడండి ఏమొచ్చింది, ఇప్పుడు చూడండి h మైనస్ x1, దీన్ని ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నా, ఈ రెండింటిని కంపేర్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, h మైనస్ x1 బై a is equals to lambda, ఓకే, k మైనస్ y1 బై v is equals to lambda, అప్పుడు ఏమవుతుంది, h మైనస్ x1 is equals to a into lambda, a lambda, k minus y1 is equals to b lambda, okay, h is equals to x1 plus a lambda, k is equals to y1 plus b lambda, okay, here h comma k is equals to qh comma k is equals to x1 plus a lambda comma y1 plus b lambda, ఓకే, ఇప్పుడు రండి ఇది వచ్చింది కదా, ఓకే, q h comma k lies on the line ax plus by plus c is equals to 0. So substitute h comma k, that implies ah plus bk plus c is equals to 0, okay, ఇది ఇక్కడ రాసుకుంటున్నా పక్కకు, h minus x1 by a, k minus y1 by b, that is equals to lambda. It is equation number 1, okay. ఇప్పుడు ఏమైతే చూడండి, h ఉన్న దగ్గర ఏం రాయాలి, x plus a lambda, a into x1 plus a lambda plus b into y1 plus b lambda plus c is equals to 0, okay. అప్పుడు ఏమవుతుంది, a into x1 ax1, a square a into a square lambda plus by1 plus b square lambda plus c is equals to 0, ఓకే. ఇప్పుడు చూడండి ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఏ స్క్వేర్ ల్యాండా ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేయాలి ఇది, ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ ఇక్కడ బి స్క్వేర్ ల్యాండా ఉంది కాబట్టి ల్యాండా కామన్ తీస్తున్నా, ఓకే, ఇది మిగిలింది ఇక్కడ ax1 ప్లస్ by1 ప్లస్ సి ప్లస్ ఇక్కడ ల్యాండా తీస్తే కామన్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ is equals to 0, ఓకే. దీని అంతా అటు తీసుకెళ్తున్నా, అప్పుడు ఏమవుతుంది, ల్యాండా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇదంతా అటు పోతే మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి, ఇప్పుడు దీన్ని ఇటు తీసుకెళ్తే ఇక్కడ మల్టిప్లై ఇటు వస్తే డివైడ్ చేస్తాం, సో ఇప్పుడు చూడండి దీన్ని ఏం చేస్తున్నా, ల్యాండాని అలాగే ఉంచేసి మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 2, ఓకే. ఇక్కడ దాకా అర్థమైంది కదా, ఇప్పుడు చూసుకోండి ఏం చేయాలి, ఈ పాయింట్ వచ్చింది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన, ఎందుకంటే QH కామాకే ఈ లైన్ పైన ఉంది కాబట్టి, ఓకే. ఇప్పుడు చూడండి
చూడండి ఈక్వేషన్ ఫ్రమ్ 1 and 2 ఇప్పుడు ఏమవుతుంది h minus x1 by a plus k minus y1 by b minus of లాంబ్డా దగ్గర ఏం రాయాలి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఓకే ax1 plus by1 c by a square plus b square ఓకే అంతే కదా ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు చూడండి h minus x1 is to a is equals to k minus y1 is to b is equals to minus of ax1 plus by1 plus c is to a square plus b square ఇంతే వచ్చింది ఆన్సర్ ఈ విధంగా చేయాలి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థియరం అంటారు దీన్ని ఓకే ఇది సింపుల్గా ఉంటుంది Thanks for watching my videos. Subscribe my channel.